హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు నేను డ్రమ్ స్టిక్స్ అన్నీ కూడా కట్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ పెట్టి ఇక్కడ కట్ చేసి ఈ వర్క్ నేను రోజు డైలీ లైఫ్ స్టైల్లో అంటే అవుతుంటే అప్పుడప్పుడే వర్క్ అప్పుడప్పుడే ఈ చాపింగ్ ఇవన్నీ కూడా అవ్వదు. సో నేను అన్ని కూడా ఇలాగ ముందుగానే వెజిటేబుల్స్ పర్చేస్ చేసి ఆర్గనైజర్లోని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను కర్రీ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు నేను నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని నేను యూస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ఫ్యూచర్లోని ఈ డ్రమ్ స్టిక్స్తోని మనము అసలు సూప్స్ అండ్ కర్రీస్ ఎలా చేసుకోవాలో యూనిక్ వేలోని చేసి చూపిస్తాను. సో దానికోసమే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్టే ట్యూన్. నేను సో ఇవన్నీ కూడా ఇలాగ చాప్ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఐటమ్ చేసుకోవాలి దీంతో అనుకున్నప్పుడు ఇలాగ తీసుకొని వాష్ చేసుకొని నేను కుకింగ్కి రెడీగా ఉంటుంది. ఈ చాపింగ్లో అట్లా టైం. అండ్ ఇది ఆర్గనైజర్ బాక్స్ నేను మీషో నుంచి తీసుకున్నాను. కిందనేమో వాటర్ ఏమైనా పడి ఉంటే అది కింద ఇందులో వచ్చేస్తుంది. అండ్ నేను ఇలా టిష్యూ పేపర్ పెట్టాను బికాస్ మాయిశ్చర్ ఏమైనా ఉంటే అది టిష్యూ పేపర్ అప్లోడ్ చేసుకుంటుంది. పైన మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ ఇలాగ నీట్గా ప్లేస్ చేసి టిష్యూ పేపర్ ప్లేస్ చేసి మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా పెట్టుకుంటే 1 వీక్ వరకు వస్తుంది. థ్యాంక్ యూ. అన్ని ఇలా ఆర్గనైజ్ చేసి